హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సీట్ అలాట్మెంట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందన్నమాట. ఈ మిస్టేక్స్ కానీ చేస్తే సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఆ మిస్టేక్స్ ఏంటి, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో ముందుగా ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఒక అప్డేట్ అయితే వస్తుంది. అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫస్ట్ ఫేజ్ అని అయితే ఈ విధంగా వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అలాట్మెంట్ లెటర్ సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత మీ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. మీకు సీట్ వచ్చినా సరే ఈ మిస్టేక్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆ మిస్టేక్స్ ఏంటంటే, సో అలాట్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ర్యాంక్ కరెక్టా కాదా, అండ్ అలాగే క్యాండిడేట్ నేమ్, మీ యొక్క నేమ్, అలాగే మీ ఫాదర్ నేమ్, అలాగే జెండర్, రీజన్, అలాగే క్యాష్ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ప్రతిదీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ కాలేజ్ అనేది మీ అలాట్ చేస్తారు. అక్కడ మీరు ఫీజు ఎంత, మీ కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది, మీరు ఎంత పే చేయాలి, ఇక్కడ ప్రతిదీ కూడా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ చూసుకుంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా కేర్ఫుల్గా చూసుకోండి. సో 1 బై 1 మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఏంటంటే, మీకు వచ్చిన కాలేజ్ ఏదైతే ఉంటుందో సో అది మనకి క్యాండిడేట్ లాగిన్ అయ్యి అక్కడ మీరు ఫస్ట్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే కాలేజ్ రిపోర్ట్ చేయాలంట. సో నెక్స్ట్ చూసుకుంటే మీరు జాయినింగ్ రిపోర్ట్, అలాట్మెంట్ ఆర్డర్, రిసిప్ట్, సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవి 2 కాపీస్ అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే, సో సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్, అలాట్మెంట్ ఆర్డర్, రిసిప్ట్, సర్టిఫికేట్స్ అండ్ ఆఫ్టర్ అక్నాలజ్మెంట్ సెకండ్ కాపీ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ టు ద కాలేజ్ హూ రిపోర్టెడ్ రిటర్న్ విత్ యూ. అంటే మీరు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో రిపోర్ట్ చేసినప్పుడు సో మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు కదా జాయినింగ్ రిపోర్ట్, దాని కాపీ అండ్ అలాగే అలాట్మెంట్ ఆర్డర్, అలాగే సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే, సో ఇక్కడ చూడండి మెయిన్ థింగ్ అనమాట, క్యాండిడేట్స్ హూ సర్టిఫికెట్స్ ఆర్ వెరిఫైడ్ త్రూ ద ఆన్ హ్యాస్ డౌన్లోడ్ రిసిప్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ క్యాండిడేట్ లాగిన్ సబ్మిట్ ద అలాటెడ్ కాలేజ్ త్రూ జాయినింగ్ రిపోర్ట్. అంటే మనకి ఇక్కడ ఏంటంటే, ఎవరైతే ఆన్లైన్లో సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారో, అంటే ఎవరైతే వెరిఫై చేసుకుంటారో దానికి సంబంధించి అలాట్మెంట్ కాలేజ్ సంబంధించి జాయినింగ్ రిపోర్ట్ జిరాక్స్ తీసుకుని అదే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదే మెన్షన్ చేశారు ఇక్కడైతే. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే, బోత్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ కంపల్సరీ టు రిటర్న్ ప్రెసెంట్ అలాట్మెంట్ ద లాస్ట్ డేట్ ఈస్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ థింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదైతే ఉంటుందో కాలేజ్లో చేయవలసింది, అలాగే ఆన్లైన్లో చేసింది, అవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఉంటుంది. ఇక్కడే మెయిన్ థింగ్ చూడండి, ఇఫ్ యూ డు నాట్ రిపోర్ట్ యువర్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ నాట్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ ద ప్రొఫెషనల్ అలాట్మెంట్ విల్ ట్రీట్ వేకెన్సీ ఫర్ సబ్స్క్రిప్మెంట్ అండ్ ప్రొఫెషనల్ అలాట్మెంట్ టు సెకండ్ ఫేజ్ విల్ ఆటోమేటికల్లీ స్టాండ్ ద క్యాన్సిల్ యూ హ్యావ్ నాట్ క్లెయిమ్ టు సీట్ అలాటెడ్. సో ఇది మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది వస్తుంది. అది కనుక మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే అది ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళిపోతుంది. సో తర్వాత మీరు క్లెయిమ్ చేసుకుందామన్నా కానీ అదైతే క్లెయిమ్ చేసుకోలేరని చెప్పడం అయితే జరిగింది. సో మీకు ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ బెస్ట్ కాలేజ్ వచ్చినా లేదంటే వరస్ట్ కాలేజ్ వచ్చినా కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది కనుక చేయకపోతే ఖచ్చితంగా సీట్ అనేది సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్ కౌన్సిల్లో పెట్టినా ఫస్ట్ ఫేజ్ రాకపోతే ఇంకా ఏ సీటు రాదనమాట. సో అందుకోసమే ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది.
అండ్ అలాగే అకాడమిక్ క్రెడెన్షియల్ వెరిఫైడ్ ఇఫ్ ఫౌండ్ ఫాల్స్ అట్ లేటర్ డేట్ యువర్ అలాట్మెంట్ విల్ బి క్యాన్సిల్. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే అకాడమిక్ డీటెయిల్స్ సంబంధించి అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. అండ్ అలాగే క్యాండిడేట్స్ నాట్ రిక్వైర్డ్ డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ద కాలేజ్ ఇన్స్టిట్యూట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు చాలా కాలేజెస్ ఏం చేస్తారంటే ఒరిజినల్ సబ్మిట్ చేయమని చెప్పేసి అడుగుతారు. మీరైతే ఇక్కడ నాట్ రిక్వైర్డ్ అంటే అవసరం లేదు, ఒరిజినల్ అయితే సబ్మిట్ చేయట్లేదు, జస్ట్ జెరాక్స్ కాపీస్ అయితే తీయించుకుని అయితే వెళ్ళండి, అవి చాలు. చాలామంది డిమాండ్ చేస్తారు, బట్ నో ఇవ్వకండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వస్తుంది, ఆ కాలేజ్ సీట్ నచ్చకపోతే తర్వాత మీరు సెకండ్ ఫేజ్ వెళ్ళాలనుకుంటే ఆ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వరు. సో అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ బాగుంది వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడు ఇవ్వండి, నో ప్రాబ్లం. సో తర్వాత చూడండి, క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రింబర్స్మెంట్ షాల్ పే ద ట్యూషన్ ఫీజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. అంటే ఇక్కడ చూసుకుంటే చాలామందికి ఫీజు రిమెంట్ వస్తుంది, రాని వాళ్ళకి ఏం చేస్తారంటే సో ఫైనల్ ఫేజ్ తర్వాత ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రం ఫీజు అయితే పే చేయండి అని చెప్పడం అయితే జరిగింది, ముందుగానే పే చేయొద్దు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఫాలో అవ్వండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మీకు లాస్ట్ వరకు కూడా ఉపయోగపడుతుంది. ముందుగా ఎందుకు చేస్తున్నానంటే ఫైనల్ ఫేజ్ అప్పుడు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా కొంచెం రిపోర్ట్ చేసి ఆడవాళ్ళు ఉంటారు, బట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే అసలు చూడరు. సో ఇన్స్ట్రక్షన్స్ కూడా మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి. ఇది లాస్ట్ ఇయర్ది అనమాట, సో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. సో అందరూ కూడా కేర్ఫుల్గా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, టెలిగ్రామ్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై అయితే ట్రై చేస్తాను. సో టెలిగ్రామ్ అనే లింక్ అని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రిజిస్టర్ అవ్వండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.